ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రపంచానికే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతోంది. అగ్రరాజ్యాలు పెద్ద దేశాలకే సాధ్యం కానిది భారత స్పేస్ సైంటిస్టులు సాధించి చూపిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే రాకెట్ ప్రయోగంతో 104 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. రేపు ఉదయం 9:28 రాకెట్ లాంచ్ కానుంది. ఇవాళ ఉదయం 5:28 28 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. PSLV C-37 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. అగ్రదేశాలకు సాధ్యం కాని సరికొత్త రికార్డును సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెడీ అయింది. ఒకే రాకెట్ తో 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపే అద్భుత ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. భారతదేశానికి చెందిన కార్డోశాట్ 2 సిరీస్ శాటిలైట్ తో పాటు మరో 103 నానో శాటిలైట్లను నింగిలోకి పంపుతోంది ఇస్రో. నమ్మకమైన, అత్యంత విజయవంతమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-37 వాహన నౌక ఈ రాకెట్లన్నింటినీ మూటగట్టుకుని అంతరిక్షంలోకి రివ్వున ఎగిరిపోనుంది. నూట 3 చిన్న ఉపగ్రహాల్లో INS-1A, INS-1B శాటిలైట్లు మన దేశానికి చెందినవే. మిగతా 101 శాటిలైట్లు వివిధ దేశాలకు సంబంధించినవి. వీటిలో అమెరికాకు చెందిన 88 డౌ రకం శాటిలైట్లు, అమెరికాకి చెందిన మరో 8 లైముర్ శాటిలైట్లున్నాయి. ఇంకా ఇజ్రాయెల్ కు చెందిన BGU-SAT, కజకిస్తాన్ కు చెందిన Al-Farabi-1 శాటిలైట్, నెదర్లాండ్స్ కు చెందిన పీస్ శాటిలైట్, స్విట్జర్లాండ్ కు చెందిన Dido-2, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన నైఫ్-1 ఉపగ్రహాలున్నాయి. ఇస్రో చరిత్రలో ఇది 39వ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం. ఈ 103 ఉపగ్రహాలు నానో శాటిలైట్లు కావడం వల్లే ఒకే రాకెట్ లో ప్రయోగించడానికి వీలవుతోంది. ప్రధానమైన కార్డోశాట్ 2 సిరీస్ శాటిలైట్ బరువు 714 కేజీలు. 103 కో ప్యాసింజర్ శాటిలైట్ల మొత్తం బరువు 664 కేజీలు. రాకెట్ మోసుకెళ్తున్న మొత్తం శాటిలైట్ల బరువు 1378 కేజీలు. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. PSLV 37 రాకెట్ హైట్ 44.4 మీటర్లు. వెహికల్ లిఫ్ట్ బరువు 320 టన్నులు, అంటే 3,20,000 కిలోలు. ఈ శాటిలైట్లను భూమి నుంచి 505 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టనుంది రాకెట్. ప్రయోగం మొత్తం 4 దశల్లో జరగనుంది. 28 నిమిషాల 42.8 సెకండ్లలో ప్రయోగం పూర్తి కానుంది. 1 నిమిషం 50.8 సెకండ్లలో తొలి దశ, 4 నిమిషాల 22.92 సెకండ్లలో రెండో దశ, 8 నిమిషాల 12.22 సెకండ్లలో మూడో దశ, 4వ దశలో ఇంజెక్షన్ ప్రక్రియ 16 నిమిషాల 47.8 సెకండ్లలో పూర్తవుతోంది. ఆ తర్వాత 17 నిమిషాల 29.8 సెకండ్లలో కీలకమైన కార్డోశాట్ 2 సిరీస్ శాటిలైట్ రాకెట్ నుంచి విడిపోతుంది. ఆ తర్వాత 17 నిమిషాల 39.8 సెకండ్లలో INS-1A, 17 నిమిషాల 40.3 సెకండ్లలో INS-1B సెపరేట్ అవుతాయి. ప్రయోగం మొదలైన 18వ నిమిషం 32.8 సెకండ్ల సమయం దగ్గర నుంచి జతలుగా అంతర్జాతీయ నానో శాటిలైట్లు వేరుపడతాయి. అలా ప్రయోగం మొత్తం 28 నిమిషాల 42.8 సెకండ్లలో పూర్తవుతోంది. PSLV C-37 ప్రయోగంలో పెద్దది, కీలకమైనది కార్డోశాట్ 2 సిరీస్ శాటిలైట్. ఇదివరకు పంపిన 4 కార్డోశాట్ 2 సిరీస్ శాటిలైట్ లాంటిదే ఈ ప్రయోగం కూడా. 505 కిలోమీటర్ల దూరంలో నిర్ణీత కక్షలో శాటిలైట్ చేరిన తర్వాత దీని ఆపరేషన్ ప్రారంభమవుతాయి. దీనికి ఉన్న మల్టీస్పెక్ట్రల్ ఫోటోగ్రాఫికల్ కెమెరా సాయంతో రెగ్యులర్ రిమోట్ సెన్సింగ్ సర్వీసెస్ ను శాటిలైట్ అందిస్తుంది. మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ స్టడీలో ఈ శాటిలైట్ పంపే ఫోటోలు ఉపయోగపడతాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, భూముల గుర్తింపు, తీర ప్రాంతాల పరిశీలన, రోడ్ నెట్వర్కింగ్, మానిటరింగ్, నీటి సరఫరా చేసేందుకు ఈ ఫోటోలు పనికొస్తాయి. కార్డోశాట్ 2 సిరీస్ శాటిలైట్ 5 ఏళ్ల పాటు అంతరిక్షంలో సేవలు అందించనుంది. ఈ శాటిలైట్లలో 2 చిన్న తరహా శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపుతోంది. INS-1A బరువు 8.4 కేజీలు, INS-1B బరువు 9.7 కేజీలు. ఫ్యూచర్ సైన్స్ ప్రయోగాలను మరింత చేసేందుకు ఈ శాటిలైట్ తోడ్పడతాయి. పేలోడ్స్ పై మరింత అవగాహన పెంచేందుకు ఇస్రోకు ఈ నానో శాటిలైట్లు ఉపయోగపడతాయి. ఈ 6 నెలల పాటు అంతరిక్షంలో సేవలందిస్తాయి.
INS 1A, 1B కాకుండా మిగతా 101 నానో ఉపగ్రహాల్లో 96 శాటిలైట్లు అమెరికాకు చెందినవే. అమెరికా శాటిలైట్లు 2 రకాలు. డౌప్లాగ్ 3P శాటిలైట్లు ఒక్కోటి 4.7 కేజీలు బరువున్నవి. ఇవి భూమి మొత్తాన్ని ప్రతిరోజు ఫోటోలు తీస్తాయి. కమర్షియల్, పర్యావరణం, మానవ సహాయం కోసం ఈ ఫోటోలు పనికొస్తాయి. లెముర్ నానో శాటిలైట్లు మరో రకానివి. వీటి బరువు 4.6 కేజీలు. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఉపయోగించి భారీ షిప్ల గమనాన్ని లెముర్ ఉపగ్రహాలు ట్రాక్ చేస్తుంటాయి. GPS ఉపయోగించి వాతావరణ వివరాలు కూడా అందిస్తాయి. ఈ 2 రకాల శాటిలైట్లను అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్లానెట్ ఇన్ కార్పొరేటెడ్, స్పైర్ గ్లోబల్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీలు తయారు చేశాయి. నెదర్లాండ్స్ కు చెందిన PS ఉపగ్రహం బరువు 3 కేజీలు. యూరోపియన్ కన్సార్టియం తయారు చేసిన ఈ శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు పనికొస్తాయి. స్పేస్ ఫార్మా కంపెనీ రూపొందించిన స్విట్జర్లాండ్ డిడో 2 నానో శాటిలైట్ బరువు 4.2 కేజీలు. భూమి మీద భారరహిత పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇస్రో కమర్షియల్ వింగ్ అయిన ఆంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు వివిధ దేశాల మధ్య కమర్షియల్ అరేంజ్మెంట్ లో భాగంగా ఈ ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సొంత పరిజ్ఞానంతో నిర్వహిస్తోంది. ఫరాబీ 1 శాటిలైట్ బరువు 1.7 కేజీలు మాత్రమే. అల్ ఫరాబీ ఖజక్ నేషనల్ యూనివర్సిటీ దీన్ని బిల్డ్ చేసింది. UAE దేశపు నానో శాటిలైట్ నైఫ్ 1 బరువు 1.1 కేజీలు. ఈ 2 చిన్న ఉపగ్రహాలు టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్లుగా సేవలందించనున్నాయి. ఇస్రో కమర్షియల్ వింగ్ అయిన ఆంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు వివిధ దేశాల మధ్య కమర్షియల్ అరేంజ్మెంట్ లో భాగంగా ఈ ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సొంత పరిజ్ఞానంతో నిర్వహిస్తోంది.